పెయింట్ పిగ్మెంట్‌తో సహా ఎట్లా కలుపుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇదొచ్చేసరికి ఏషియన్ పెయింట్స్ ఏస్ అన్నమాట. ఏషియన్ పెయింట్స్‌లో 4 లీటర్ల డబ్బా. ఈ డబ్బా వచ్చేసరికి మాకు ₹1000 వరకు పడుతుంది ఫార్ములాతో సహా. ఫార్ములాలో లైట్లు, డార్క్‌లు 2 ఉంటాయి. ఆ పిగ్మెంట్ వచ్చేసరికి లైట్ పిగ్మెంట్ అయితేనేమో రేట్ తక్కువలో ఉంటుంది. లైట్ కాకుండా కొంచెం డార్క్ అయితేనేమో రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆరెంజెస్, రెడ్‌లో అయితే ఇంకా రేట్ కాస్ట్లీగా ఉంటాయి. మేమైతే ఇది కొంచెం గ్రీన్ షేడ్లో తీసుకున్నాము. అంటే బేస్ వచ్చేసరికి లైట్ బేస్లోనే వచ్చింది. ఇది వచ్చేసరికి ఇంట్లోనే పెయింట్ కొట్టుకుందాం అని చెప్పి అనుకుంటారు కదా సున్నం బదులుగా, వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో. వాళ్ళకి పూర్తిగా ఐడియా రావడానికి. కొంతమంది ఒక్కొక్కరు ఏం చేస్తారంటే సున్నం బదులుగా పెయింట్ తెచ్చుకుంటారు. వాళ్ళేమో కలర్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు కానీ మిక్సింగ్ చేయడం రాక పాయింట్స్ డౌన్ అయిపోయి, అంటే ఫార్ములా కొంచెం అటు ఇటుగా పోయి మొత్తం చెదిరిపోతూ ఉండిద్ది. అట్లా పోయినప్పుడు కలర్ అనేది లైట్ రావటం అట్లా జరుగుతూ ఉండిద్ది. మనం ఎగ్జాక్ట్గా అనుకున్న కలర్ అయితే రాదు. ఈ పిగ్మెంట్ వచ్చేసరికి మనం కరెక్ట్గా కలుపుకోవాలి. కొంచెం కూడా అసలు వేస్ట్ పోకూడదు అనమాట. అట్లా కలిపితేనే మీకు కరెక్ట్గా కలర్ మనం అనుకున్న షేడ్ అయితే వచ్చేసిద్ది. కొత్త వాళ్ళు మాత్రం విడిగా ప్యాకెట్లో కొట్టించుకోకండి, మొత్తం డబ్బాలోనే కొట్టించేసుకోండి. ఆ డబ్బాలో కొట్టించేసింది మిషన్ దగ్గరే షేక్ చేసేసుకుంటేనేమో ఓకే. ఒకవేళ కానీ అక్కడ కానీ షేక్ చేయకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కూడా వేస్ట్ పోకూడదు. మూతకైంది కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని లాగేసుకోవాలి. ఈ అడుగునున్న ఫార్ములా కానీ మొత్తం వేరే డబ్బాలోకి చేంజ్ చేసేసుకోండి. అదే డబ్బాలో కానీ మీరు కలిపితే మొత్తం అడుగునున్న ఫార్ములా అడుగును ఉండిపోయిద్ది. మనకి అన్ని కలర్స్ ఉంటాయి కదా, ఆ కలర్స్ ఏం రాకుండా అడుగును కొంచెం పైన కొంచెం అట్లా కదిలిపోతూ ఉండిద్ది. అట్లా కదిలినప్పుడు మనం కలిపిన కలర్ పైన కలుపుతాం కాబట్టి ఆ పైన ఉన్న కలర్ వరకు కలిసిపోయి మనం అసలు అనుకున్న షేడ్ కూడా రాదు. అందుకని చెప్పేసి నీట్గా వేరే డబ్బాలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత అడుగులు మొత్తం లాగేసుకోవాలి. లాక్కున్నది కూడా నీట్గా వాటర్ పెట్టేసి క్లీన్ చేసేసుకోండి. అట్లా క్లీన్ చేసేసుకుంటే నీట్గా అడుగునున్న పిగ్మెంట్ కూడా బయటకు వచ్చేసిద్ది అనమాట. అట్లా బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని డబ్బాలో పోసేసుకోండి. డబ్బా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. కొంచెం కూడా అడుగున కలర్ అనేది అసలు వదిలిపెట్టకుండా క్లీన్ చేయాలి. సేమ్ స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్లుగా ఫాలో అయిపోండి. పిగ్మెంట్ మాత్రం మ్యాక్సిమం డబ్బాలో కలుపుకోవడానికి, డబ్బాలో కొట్టించుకుని రావడానికి ట్రై చేయండి కానీ విడిగా ప్యాకెట్లో అనేది కొట్టించకండి. ఈ ఏస్ పెయింట్ వచ్చేసరికి 4 లీటర్ల డబ్బా ₹1000 తీసుకున్నారు. లీటర్ వచ్చేసరికి ₹250 ఫార్ములాతో అయింది మాకు. ఈ ఏస్ పెయింట్లో కూడా లైట్ బేస్, డార్క్ బేస్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. లైట్ బేస్ వచ్చేసరికి మన కలర్స్ లైట్ కలర్లో కలుపుకోవడానికి, డార్క్ బేస్ ఏమో డార్క్ కలర్స్ ఉంటాయి కదా వాటిలో కలుపుకోవడానికి. డార్క్ బేస్లో కానీ లైట్ కలర్ మిక్సింగ్ చేశారంటే మాత్రం కలర్ అనేది షేడ్ సరిగ్గా రాదు. ఆ బేస్లు కూడా కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ని బట్టి మ్యాక్సిమం పెయింట్ షాప్ దగ్గర అడిగితే అతనే చెప్పేస్తాడు. మనం సెలెక్ట్ చేసుకున్న కలర్ మాత్రం బేస్ని బట్టే తీసుకోండి. బేస్ కానీ రాంగ్ బేస్ తీసుకుంటే మాత్రం కలర్ పోతుంది. నేను ఈ ఏసు నా దగ్గర బడ్జెట్లో బైసన్ పెయింట్ ఉంటుంది కదా, ఆ బైసన్ ఎమోషను 2 కలిపి మిక్స్ చేశాను. ఎందుకంటే 2 లైట్ బేసే తీసేసుకున్నాను నేను. పెయింట్ కొంచెం బైసన్ పెయింట్ మిగిలింది కాబట్టి. బైసన్ పెయింట్ అయితే ఎక్స్టీరియర్కి ఎక్కువగా వాడకూడదు, అయినా కానీ నేను వాడుతున్నాను. ఏస్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పేసి బైసను అది 2 మిక్సింగ్ చేసేసాను. ఈ బడ్జెట్లో వచ్చేసరికి 20 లీటర్ల బకెట్లో టోకెన్ అనేది వస్తుంది. నాకైతే మాత్రం ఫస్ట్ డబ్బా ఓపెన్ చేసినప్పుడేమో స్కానర్ వచ్చింది కానీ దీంట్లో మాత్రం టోకెన్ అనేది వచ్చింది. ₹20 టోకెన్ వచ్చింది. ఇది వచ్చేసరికి స్లిప్ లాగా ఇచ్చాడు. ఇది తీసుకెళ్ళి పెయింట్ షాప్ దగ్గర మార్చుకోవచ్చు మనం. ఈ ఏస్ డబ్బాలో మాత్రం ఏమీ రావు. ఎక్కువ శాతం ఏషియన్ పెయింట్స్లో కూడా టోకెన్లు అనేవి చాలా తక్కువగా వస్తాయి. వాల్కేర్లు అట్లాంటి వాటిల్లో అయితే టోకెన్లు వస్తాయి కానీ ఈ ఏషియన్ పెయింట్స్లో చాలా తక్కువగా వస్తాయి. కంటెంట్ నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ వస్తూనే ఉంటాయి. పెయింటింగ్కి, పాలిష్కి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ రెండిట్లో అయితే మాత్రం నేను పనులు చేస్తూ ఉంటాను కాబట్టి మీకు వీడియోలు కంటిన్యూస్గా నాన్ స్టాప్గా వస్తూనే ఉంటాయి. ఇది వచ్చేసరికి మీకు చెప్పాను కదా ఏషియన్ పెయింట్స్ ఏస్. అవుట్ సైడ్కి మాత్రం బాగానే పనిచేసిద్ది. ఇన్సైడ్ కూడా మొత్తం వాడేసుకోవచ్చు. కొంచెం ట్రాక్టర్ వాటిని కొంచెం అవాయిడ్ చేసుకుని ఇది పెట్టుకుంటే పర్లేదు, బెటర్ క్వాలిటీ. ఎక్కువ శాతం కలర్ కూడా తొందరగా వెలిసిపోతుంది అనమాట. అపెక్స్లు అవి వాడుకునే వాళ్ళు అవి వాడుకుంటారు. కొంచెం ఇదైతే మాత్రం లో బడ్జెట్లో అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఇది తీసుకున్నాను. మొత్తం బకెట్లోకి వేసేసుకున్న తర్వాత అడుగు నుంచి బాగా మొత్తం కలిసేటట్టుగా మిక్సింగ్ చేసేసుకోండి. మిక్సింగ్ కూడా ఏం చేస్తారంటే ఒకే వైపు కాదు 2 వైపులా తిప్పుకోండి. అడుగున పిగ్మెంట్ అంతా పైకి వస్తూ ఉండిద్ది. ఇది వచ్చేసరికి మీరు ఫస్ట్ చూసారు కదా లైట్ షేడ్లో కనిపించింది కదా, ఇప్పుడు చూడండి మొత్తం మిక్సింగ్ అయిపోయి గ్రీన్ షేడ్లో వచ్చేసింది. గ్రీన్లో కూడా ఇది కొంచెం ఎల్లోయిష్గా ఉంది షేడ్ అయితే. పెయింట్లో కలర్ కాంబినేషన్స్ ఏ పెయింట్ ఏ విధంగా వాడాలి అనే వీడియోలు చేస్తాను. పాలిష్లో వచ్చేసరికి పాలిష్ స్ప్రే వర్క్లు కానీ మొత్తం అన్ని విధాలుగా పాలిష్ వర్క్ కూడా నేను చేస్తూనే ఉంటాను. మధ్య మధ్యలో కార్పెంటరీ వీడియోస్ కూడా పెడతాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.